జాడి బాలరెడ్డి 20 డివిజన్ బీజేపీ అభ్యర్థి. బీజేపీ పార్టీ నుండి అవకాశం కల్పించినందుకు పోటీ చేయడానికి ముందుగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు వారికి నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క డివిజన్ లోపల 20 డివిజన్ లోపల గతంలో రేకుర్తి విలీనమైనప్పుడు 18 మరియు 19 డివిజన్లుగా ఏర్పడినది. తర్వాత ఇప్పుడు మళ్ళొకసారి డీలిమిటేషన్లో 19 మరియు 20 రెండు డివిజన్లుగా రూపాంతరం చెందుకున్నది. 20 డివిజన్ నుంచి ఈ యొక్క అభ్యర్థి బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. 20 డివిజన్ల ఇప్పటి వరకు కూడా ఎన్నికల్లో భాగంగా నేను దాదాపు సుమారు అన్ని కాలనీలలో పర్యటన చేశాను. గత 20 నుంచి 30 రోజుల నుంచి కూడా అన్ని కుల సంఘాల వారిని, వివిధ కాలనీ వాసుల యజమానులను, అదేవిధంగా అక్కడ నివసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కలవడం జరిగింది. ప్రధానంగా నేను గుర్తించిన సమస్యలు, ఇక్కడ ఉన్నటువంటి 20 డివిజన్లు ఉన్నటువంటి వారు ఎక్కువగా కూలి పనులు చేసుకుంటా పేదరికంతో జీవిస్తున్నారు. వీరందరూ కూడా ఉదయం లేచి వారు సాయంత్రం వరకు, అంటే వారి పని నిమిత్తం వివిధ పనులకు వెళుతూ సాయంత్రం వరకు ఇంటికి తిరిగి వస్తారు. కానీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా గత ప్రభుత్వం కాంగ్రెస్ కానీ, అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, కార్పొరేషన్ విలీనమైన మొట్టమొదటిసారిగా ఇక్కడ విలీనం తర్వాత, రేకుర్తి గ్రామం విలీనం తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఇక్కడ ఉన్నటువంటి గతంలో పనిచేసిన ఎవరైతే ప్రజా పాలన అధికారులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క 20 డివిజన్ ఏదైతుందో 33% నిధులు వచ్చినా కూడా, ఏది విలీన గ్రామానికి అప్పుడు మేము బీజేపీ పార్టీ తరఫున మేమందరం కూడా అప్పుడు మాకు 33% నిధులు ఇస్తేనే మేము విలీనం చేస్తామని ఒప్పుకోవడం జరిగింది. ఆ 33% నిధులు ఇవ్వకుంటే మేము దీనికి విలీనానికి ఒప్పుకోమని చెప్పడం జరిగింది. కానీ 33% ఇస్తానని చెప్పినటువంటి అప్పుడు ఉన్నటువంటి మంత్రి గంగుల కమలాకర్. అయితే ఈ 33% నిధుల లోపల ఈ 20 డివిజన్లో మాత్రం పూర్తిగా కూడా ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. 20 డివిజన్ల నివసించేదే పేదవారు. ఆ పేదవారి లోపల వారికి సదుపాయాలు కల్పించడం లోపల గత ప్రభుత్వం యొక్క ఎవరైతే కార్పొరేట్ వారు దీన్ని అభివృద్ధి లోపల విఫలమైంది. నేను కాలనీలో వెళ్ళినప్పుడు వారు ప్రధానంగా చెప్పిన సమస్యలు ఏంటంటే డ్రైనేజ్ సమస్యలు చెప్పారు. డ్రైనేజ్ ఏంటంటే ఆ డ్రైనేజ్ ఎక్కడైతే నిర్మాణం కింది అంటే నీళ్లు పోయి అక్కడనే ఆగిపోవడం, ఆ పూర్తిగా కూడా ఆ కాలనీ నుంచి బయటికి వెళ్ళే పరిస్థితులు, మెయిన్ డ్రైనేజ్ లేక ఆ కాలనీ ఆగిపోవడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉంటాయో ఖాళీ ప్రదేశాలు నీళ్లు నిలిచిపోయి, ఆ మురుగులు నిలిచిపోయి ఏవైతుంది చుట్టుపక్కల ఆ ఇంటి యజమానులకు, తర్వాత వాళ్ళు ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా అనారోగ్యానికి గురవుతున్నారు.